హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఓ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అండి సేల్కి వచ్చింది. ఈ హౌస్ మొత్తం మనకు 170 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. చాలా బాగుంది, చూడండి ఎలా ఉంది హౌస్ ప్లాన్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇది ఇక్కడ కార్ పార్కింగ్, ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా న్యూగా చాలా బాగుందండి. ఇది ఫస్ట్ కార్ పార్కింగ్ ఏరియా, మనకి బోరు సంప్ అన్ని ఫెసిలిటీస్తో ఉన్నాయి. ఇక్కడ బోర్ ఉంటుంది, ఇక్కడ సంప్ ఉంటుంది. వాస్తు పరంగా చాలా బాగుందండి. 100% వాస్తు. ఇది సెట్ బ్యాక్ కూడా చూడండి ఎలా ఉంది, స్పేస్ చూద్దాము ఇక్కడ ఎలా ఉంటుందో. సరౌండింగ్స్ కూడా అన్ని ఇళ్ళు అయిపోయాయండి, పక్కన ఆల్రెడీ ఉంటున్నారు. మనకి చాలామంది ఇక్కడ వాష్రూమ్ స్టెప్స్ కింద ఉండొద్దు అనేసి ఇక్కడ వాష్రూమ్ పెట్టారు. వాస్తుపరంగా అయితే చాలా బాగుంది. హౌస్ ప్లాంట్స్ కూడా టైల్స్ కానీ అన్నీ మంచి డిజైన్స్ వాడారు. చూద్దాం లోపలికి వెళ్ళి. ఫస్ట్ ఇది ఎంట్రన్స్, ఇది ఈస్ట్ సైడ్ డోర్. హాల్లో 2 డోర్స్ ఇచ్చారు. ఇది నార్త్ సైడ్ డోర్. చూడండి ఇది హాల్ సీలింగ్. ఇక్కడ టీవీ యూనిట్ చాలా బాగుంది. ఇక్కడ ఇది డైనింగ్ హాల్. ఇంకా హాల్కి డైనింగ్ హాల్కి సపరేషన్గా ఇక్కడ ఇచ్చారు. ఇది డైనింగ్ హాల్. ఇక్కడ ఇది పూజ గది. ఇలా ఉంటుంది. టోటల్ హౌస్ మొత్తం ఫాల్ సీలింగ్ చేశారండి. కిచెన్తో సహా కూడా మొత్తం ఫాల్ సీలింగ్ ఉంది. ఇక్కడ ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అలాగే మనకి కిచెన్లో స్టోరేజ్ కూడా పెట్టుకోవడానికి కూడా చాలా స్పేసెస్గా ఉంది. కిచెన్లో నుంచి మనకి ఇక్కడ బయట బాల్కనీకి డోర్ ఉంటుంది. ఇలా ఉంటుంది. హౌస్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి మనకి. ఇక్కడ కిచెన్ నుంచి బాల్కనీ, ఇక్కడ వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్, హౌస్ చుట్టూ కూడా మనం తిరగడానికి కూడా ఇలా వదిలారనమాట. చూడండి పక్కన హౌస్ కూడా ఇలా ఉంటుందన్నమాట. మనకి రెడీ టు మూవ్గా ఉందండి. ఈజీగా ఇప్పుడు మనం గృహప్రవేశం చేసుకొని ఉండొచ్చు అనమాట, అలా ఉంది హౌస్. అండ్ ఇక్కడ చూడండి 2 BHK హౌస్ అనమాట. ఇది ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా. ఇక్కడ ఆర్చ్ లాగా ఇచ్చి ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. వెంటిలేషన్గా కూడా చాలా బాగుందండి హౌస్. ఎవరైనా 2 BHK హౌస్ అయినా పర్లేదు, కానీ మంచిగా స్పేసియస్గా ఉండాలి. 130 అలా కాకుండా 160, 170 అలా కావాలనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇది 170 స్క్వేర్ యార్డ్స్. ముందు ప్లేస్ కూడా చాలా బాగుంది. కార్ పార్కింగ్ అని ఇంకా బైక్స్ కూడా పడతాయి. ఇలా 85 lakhs చెప్తున్నారు ప్రైస్. నెగిషియబుల్ కూడా అవుతుంది. ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది ఇలా ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉండదు, కామన్ వాష్రూమ్ ఉంటుంది ముందు. చూద్దాం అది కూడా మనం. ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి, చాలా బాగుంది హౌస్ ప్లాన్ కూడా. ఎవరైనా న్యూగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళైనా సరే ఇలాంటి హౌస్ ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. ఇంకా మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే
కింద డిస్క్రిప్షన్లో అయినా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అలాగే సైట్ విజిట్ కూడా చేయండి. చాలా ఇక్కడ ఈ లైన్లో అన్ని హౌసెస్ సేల్ అయిపోయాయండి, ఓన్లీ ఇది ఒకటి మాత్రమే ఉంది. ఇది కూడా ప్రజెంట్ ఇప్పుడు అయింది వర్క్ కాబట్టి ఉంది. చూద్దాం, ఇలా ఉంటుంది అనమాట మనకు బయట బాల్కనీ ప్లేస్ కూడా. ఒకసారి పైనకి వెళ్ళి కూడా చూద్దాము, మీకు సరౌండింగ్స్ బయట కూడా ఎలా ఉంటుందో. మన ఇంటి ముందు కూడా సీసీ రోడ్ ఉంటుంది. జస్ట్ మనకి హైవేకి, ముంబై హైవేకి 1 కిలోమీటర్ అండి, అంతే. అసలు 1 కిలోమీటర్ కూడా కరెక్ట్గా ఉండదు, అలా ఉంటుంది. చాలా బాగుంది. ఇది మొత్తం న్యూ వెంచర్ కదా, అన్నీ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెసే ఉన్నాయి. ఇలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో లేదో సేల్ అయిపోతున్నాయి అన్నమాట, అలా ఉంది. చూడండి మీకు లొకేషన్ కూడా ఎలా ఉందో. మన ఇంటి ముందు ఇక్కడ అన్ని హౌసెస్ మన ముందు అక్కడ ఇలా ఉంటుందన్నమాట మన కాలనీ లైన్. ఇంకేం డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.